యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దుర్వినియోగమయ్యాయన్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని నాశనం చేసి ఇప్పుడు ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దుర్వినియోగమయ్యాయన్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని నాశనం చేసి ఇప్పుడు ఆ పార్టీ నేతలు డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరి గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ అధ్యక్షుడు కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్, మున్సిపల్ చైర్మన్ బీజాన బాలమణి భాస్కర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, మంత్రుల సారథ్యంలో, పట్టు గారి సారథ్యంలో, ఎమ్మెల్యే గారి పిల్లల గారి సారథ్యంలో నిన్న హైదరాబాద్లో ప్రజా భవన్లో మరి కాళేశ్వరం విషయంలో నీళ్లు రానిస్తలేరు, నీళ్లు నింపాలి, కాలువ ద్వారా మేడిగడ్డ రిజర్వాయర్ ద్వారా నీళ్లు పంపింగ్ చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో 10 ఏళ్ళు బకాసూరులాగా తిని 10 ఏళ్ళు ₹1,00,000 కోట్ల అప్పులు చేసి మరి నీకు సిగ్గు లేకుండా అక్కడికి పోయి ఏదో చేస్తామని ఉంగిపోయిన కాళేశ్వరం కాడికి పోయి అంత మునగాళ్ళు, మహామునగాళ్ళు, బావ, తమ్ముడు అందరు కలిసి అక్కడికి పోయి కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తి ఏదో మీరు చేస్తలేరు, మీరు చేయకపోతే మేము చేయమా అని చెప్పి చేయాలని అంటారు. మీరు చేసే ముఖాలైతే ఒక ప్రణాళిక లేకుండా, ఒక డిపిఆర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు 3 ఏళ్లలో మీరు కావాలని కలుపుకొని 40-35 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి మరి అంబేద్కర్ గారి పేరు మీద ఆడ తమిళేటి దగ్గర చేస్తే దాన్ని కాదని పైసల కక్కుర్తి కోసం మాజీ ముఖ్యమంత్రి గారు పోయి మరి తప్పు కదా అక్కడికి పోయి బయట 3 స్టేజీలు మార్చి డబ్బులు వస్తాయని డౌన్లో తీసుకుపోయి పెట్టి పంపింగ్ చేయాలంటే ఇలా అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. ఎంతో గొప్ప అందరినీ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుపోయి అది మన యాత్రకు పోయి చూపించిండు, ఉద్దారకం చేసినట్టు. ఏం ఉద్దారకం ఉన్నది? ₹1 కోటి ఖతం అయిపోయినాయి. ఆ కోటికి 32,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 30 నెలల్లో అప్పు కట్టలేక మరి మేము బజార్లో పడ్డాం. కావాల్సిన అప్పులు చేసిపోయిండ్రు, రాష్ట్రాన్ని దివాళి తెప్పించిపోయిండ్రు, అప్పుల కుప్ప చేసి మళ్ళీ కాళేశ్వరం మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. హరీష్ రావు గారు కానీ మరి కేటీఆర్ కానీ మాట్లాడే హక్కు లేదు. ఏదో మీకు గొప్ప చేసినాం, ఏం చేసిరు మీరు? ఉన్న పైసలు గంగల గోదావరిలో పోసేసి అయిపోయింది. ఇప్పుడు ఆ 3 పంపుల మీద అసలు ప్రభుత్వం మొత్తం ఎలాంటి విమర్శ చేసినా మీకు నైతిక హక్కు లేదు. కాబట్టి మీరు ఎలాంటిది మాట్లాడే హక్కు లేదు, కోల్పోయినరు. మీరు రారు, మీ పార్టీకి పని కథమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అందరి పేదల పార్టీ కాబట్టి, మేమంటే అందరి కోసం ఉంటాం కాబట్టి మా పార్టీకి తప్పకుండా జేజేలు పెరుగుతుండ్రు. రేపు రాబోయేది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పి కోరుకుంటూ అవకాశం